అమ్మయ్య ఫైనలీ 500K అయిపోయారా. మన 7 years కష్టం. నాకు స్క్రీన్ టైం ఇచ్చుంటే ఇంకా త్వరగా అయిపోయేది. ఏంటి ఆ, ఏం లేదు 500K స్పెషల్ కదా, ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకి ఏదైనా కొద్దిగా స్పెషల్గా చేద్దామని ఆలోచిస్తున్నా. నేను కూడా అదే ఆలోచిస్తున్నా గానీ అరే బారోగాడు ఏంట్రా ఫేస్ చూపెట్టలేదు. సారీ గైస్, ఐ కాంట్. ఇప్పుడు వీడికి ఏమైంది? దాని గురించి నేను చెప్తానులే కానీ ఇక 500K స్పెషల్గా మర్చ్ లాంచ్ చేద్దామా, బాగుంటుంది. లేదురా, డిజైన్ ఫైనల్ అయింది కానీ మంచి మ్యానుఫ్యాక్చరర్ దొరకట్లేదు మనకి హూ కెన్ హ్యాండిల్ బోత్ క్వాలిటీ అండ్ కాస్ట్. ఏంటి 3 months నుంచి కూర్చున్న మర్చ్ మీద ఇంకానా? దారా రా వచ్చి నువ్వు చెయ్యి. అయితే గుడ్డు పెడుతున్నప్పుడు తెలుస్తుంది రా దాని నొప్పి ఎలా ఉంటుందో. క్లోతింగ్ బిజినెస్ లో దూరిన తర్వాత అర్థమైంది అది ఎంత కష్టమో. ఒక పక్క మనకి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, ఇంకో పక్క అది అఫోర్డబుల్ గా కూడా ఉండాలి. మనకి కొత్త కదా, ఈజీ కాదు, ఎతకాలి, టైం పట్టిద్ది దానికి. కూల్ 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 రాకీ. సర్లే అర్థమైంది కానీ ఇంకోటి ఏమైనా ఆలోచించు. పోనీ మొన్న మనం 500K సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్ళాం కదా, అక్కడ చాలా వీడియోస్ తీసాం బ్లాగ్ కోసము. అవి ఎడిట్ చేసి పెట్టేద్దాం, బాగుంటది. అంటే మరి ఏమైందిరా? ఏంటి ఏమైంది ఇంకా తెలియదా? ఆ వీడియోస్ అన్ని ఎప్పుడో పోయాయి, చెడదెంగాడు. వేరే వీడియో ఏం పోలేదు, అవన్నీ హార్డ్ డిస్క్ లోనే ఉన్నాయి. మరి ఏమైంది, చేసేద్దాం. కానీ ఆ హార్డ్ డిస్క్ పోయింది. అబ్బా ఏం టైమింగ్ వచ్చిందిరా, వెళ్ళిపోతాను రా నేను ఇక్కడ నుంచి. సూపర్ టైమింగ్. వనక్కం వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. వెల్కమ్ టు ద 6th episode of our Q&A series and this is the first question. క్వశ్చన్లు అడగమంటే ఏమో డాన్స్ వీడియోలు పంపుతారు, Q&A ఎపిసోడ్ ఏమో సంకనాకి పోతది. Hi, there is one diaries. My name is Vizal. So my question is, when will be the next Big Boss season 9 roast video? Please let me know. Thank you so much. యాక్చువల్లీ సీజన్ 8 కంప్లీట్ అవ్వకుండానే సీజన్ 9 రోస్ట్ ఎలా చేయాలో నాకు తెలీదు. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది, అదే టైం మెషిన్. కానీ యూట్యూబ్ ఇచ్చే డబ్బులతో స్టిచ్చింగ్ మెషిన్ కొనుక్కోవడమే కష్టం మాకు. టైం మెషిన్ అంటారా, అయ్యే పని కాదులే అది. హాయ్ మామ, నా పేరు హరి. నిఖిల్ అండ్ భార్గవ్ బ్రో ఇద్దరు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటారు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయినా నేను నిఖిల్ ఎందుకు పెళ్లి చేసుకుంటాం మావా? ఓహో విడివిడిగా అయి ఉంటదిలే. సో జోక్స్ అపార్ట్, మాకు ఇంకా 25 మావా ఏజ్. సో పెళ్లికి ఇంకా చాలా టైం ఉందిలే గానీ ఒకటి మాత్రం పక్కా, ఫస్ట్ పెళ్లి మాత్రం నిఖిల్ గాడికే అవుద్ది. యా, ఇట్స్ ట్రూ. అరే క్వశ్చన్లు అడగమంటే ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చి అవుట్పుట్ అడుగుతారేంట్రా? అయినా నాకే కనుక ఇంత కోడింగ్ నాలెడ్జ్ ఉంటే వీళ్ళ దగ్గర ఎందుకురా స్క్రీన్ టైం కోసం ఏడుస్తాను. ఛానల్ని హ్యాక్ చేసి దెంగి. నా క్వశ్చన్ ఏంటంటే, భార్గవ్ అన్నయ్య మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు కదా, మీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? చెప్పరా చెప్పు. వీడికి గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అరే నువ్వు ఆపరా, అయినా ఇది నా క్వశ్చన్ కదా, నువ్వెందుకు ఆన్సర్ ఇస్తున్నావు? నువ్వు రీజన్ చెప్పావు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను రా. సిగ్గులేదురా. భార్గవ్ అన్న, ముందుగా 500K రీచ్ అయినందుకు కంగ్రాచులేషన్స్. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అయినా అందరూ నా పెళ్లి గురించి అడుగుతారేంట్రా బాబు, మరీ అంత అంకుల్లా కనిపిస్తున్నానా? నన్ను వదిలేంట్రా బాబు, మీకు దండం పెడతా. హలో నిఖిల్ అన్నయ్య, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో బ్రో, నేను విక్రమ్. యాక్చువల్గా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి కాదు, బట్ మన 301 డైరీస్ ఆడియన్స్కి ఒక ఆఫర్ అయిపోతుంది. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతావురా? చెప్తాను ప్లీజ్. ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న కోడ్ మీరు కానీ ఓయో వెబ్సైట్లో పెడితే మాత్రం మీకు ఓయో అరౌండ్ 69% ఆఫ్ వస్తుంది. నన్ను దెంగుతారేంట్రా మీరందరూ? నన్ను దెంగుతారేంట్రా? నేనే సింగిల్ గార్డ్లో చచ్చిపోతానని భయపడుతుంటే మీరు ఓయోమని అని నన్ను దెంగుతారేంట్రా? హాయ్ అన్న, కంగ్రాచులేషన్స్ ఆన్ 500K సబ్స్క్రైబర్స్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయి ఉంటే మీ ముగ్గురు ఎవరెవరు ఏం చేస్తుండేవారు? మాటల్లో చెప్పడం కష్టం కానీ విజువల్ రిప్రజెంటేషన్ చూపిస్తా మీకు. జోక్స్ అపార్ట్, మాకు క్రియేటివ్ ఫీల్డ్ తప్ప ఇంకే ఫీల్డ్లోనూ ఇంట్రెస్ట్ లేదు. సో నో మ్యాటర్ వాట్ మమ్మల్ని ఫేట్ ఇటువైపుకే తోసేది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, లైవ్లు అన్నీ ప్రైవేట్లో పెట్టకండి ప్లీజ్. ఒక 2-3 అన్నా ప్రైవేట్లో పెట్టకుండా ఉంచండి, చాలా మిస్ అవుతున్నాం ఆ లైవ్స్ని. థ్యాంక్ యూ.
మేము కూడా లైఫ్స్ ని ప్రైవేట్ చేయాలని అనుకోం మావా, కానీ కాపీరైట్ ఇష్యూస్ వల్ల దాన్ని ప్రైవేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం నుండి వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు నాట్ మేక్ దెమ్ ప్రైవేట్. ఎవడాడు ఆడా ఎక్స్ట్రా తెంగుతున్నాడే మట్టగాడు. ప్రాజెక్ట్ అంతా నేనే చేశాను. సొల్లిగాడు క్లాస్ డయాగ్రామ్ ఏమంటే మొట్ట గీడు గుద్దలు కాలుతుంది. ఇది క్వశ్చన్ కాదు, రియాలిటీ. బాగా రిలేటబుల్గా ఉంది. నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు బాగా ప్రాజెక్ట్స్ చేసేవాడిని, కానీ ఒక్కదానికి కూడా నాకు క్రెడిట్స్ ఇచ్చేవారు కాదు, మొత్తం వాళ్ళే దొబ్బేసేవారు. ఐ కెన్ ఫీల్ యూ బ్రో, ఐ కెన్ ఫీల్ యూ. అన్న నా పేరు కార్తిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ 500K సబ్స్క్రైబర్స్. సారీ 500K ఫ్యామిలీ. రీసెంట్గా మన నిఖిల్ అన్న ఒక డైలాగ్ కొడతాడు కదా రీసెంట్ వీడియోలో, కుక్కల కన్నా సిగ్గు ఉంటుంది కానీ నాలంటలకు ఉండదు అని. అది భార్గవ్ అన్న రాసిండా లేకుంటే నిఖిల్ అన్న రాసిండా? అంటే యాక్చువల్లీ ఆ వీడియో చేసే టైంలో ఇంటర్నెట్ మొత్తంలో ఏవేవో పెంటలు అవుతుండే. అది చూసి బారోగాడికి చిరాకు వచ్చి మా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు. దాన్నే మేము మాడిఫై చేసి వీడియోలో వాడుకున్నాము. కలియుగం రా ఇది. కుక్కల కన్నా సిగ్గుంటుందేమో కానీ నాలాంటి వాళ్ళకి అస్సలు ఉండదు. అన్న అట్నే మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తుర్రా అని అంటారు కదా, మీ కంటెంట్ ఏమో కొండంత ఉంటుంది, మీరు తీసే షార్ట్ ఫిలిం ఏమో రాయంత ఎందుకన్నా? వెబ్ సిరీస్ ఇవ్వచ్చు కదా డైరెక్ట్. వెబ్ సిరీస్ మీకు ఇంకా బూస్ట్ అవుతాయి కదా, ఎందుకంటే మీ ప్రొడక్షన్ వాల్యూస్ 2020 టైం కానీ ఇప్పుడు ఇంత పెంచారు, ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ అంటే మీ కంటెంట్ కొండంత ఉంటుంది అన్న. ఈ రాయంత షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు మీకు? డైరెక్ట్ వెబ్ సిరీస్ తీయచ్చు కదా, మీరు ఇంకా ఎక్కువ చెప్పచ్చు, మాకు కూడా క్యారెక్టర్స్తో జర్నీ అయినట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ బ్రో. నిజంగా చాలా బాగా అనిపించింది మా ముగ్గురికి నీ వీడియో చూసి. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి బ్రో. ఒకేసారి వెబ్ సిరీస్ అంటే కష్టం. మా దగ్గర మంచి స్టోరీస్ ఉన్నాయి కానీ అది సరిపోదు, మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అందుకే మేము ముగ్గురం ఆల్రెడీ ఒక్కొక్క క్రాఫ్ట్ లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అందులో పర్ఫెక్ట్ అయితేనే కదా బ్రో మీకు మంచి అవుట్పుట్ ఇవ్వగలం. అండ్ ఛాయమన్ అన్నకి ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఇవ్వండి అన్న. రీసెంట్గా నాకు ఇన్స్టెంట్ క్యారెక్టర్ అయితే ఆ తెల్ల జుట్టు భలే ఉందన్న. అసలు రావణ్ ఫర్ యూ వీడియోలో పోలీస్ క్యారెక్టర్ని కూడా ఒకసారి తీసుకురండి అన్న. గమ్మత్ క్యారెక్టర్ అది అసలు. అంటే సీరియస్ లుక్కే బట్ స్మైల్ వస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ చూస్తా అంటే. అది అలా అడగండి బ్రో, అప్పుడైనా స్క్రీన్ టైం పెంచి కొత్త క్యారెక్టర్స్ రాస్తారేమో. రే భార్గవ్, నిఖిల్ విన్నారా నా క్యారెక్టర్స్కి ఎంత డిమాండ్ ఉందో? ఇప్పటికైనా మన ఆడియన్స్ మాట విని నాకు మంచి క్యారెక్టర్స్ రాయండి. అయినా సరే మీ ఇద్దరు రాయలేదనుకో, మీ ఇద్దరి మీద నాకు ఒకే ఒక్క ఒపీనియన్ ఉంటుంది. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. హాయ్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 500K. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ని క్రింజ్ వీడియోస్ చూస్తారు కదా, సో అలాంటి క్రింజ్ వీడియోస్ చూసేటప్పుడు మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంటుంది? అండ్ లైక్ ఎడిటింగ్లో కూడా అవే కొన్ని సీన్స్ రిపీటెడ్గా చూడాల్సి వస్తుంది కదా, సో అలాంటప్పుడు మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది? ఐరన్ బాడీ ఇక్కడ దేన్నైనా తట్టుకుంటది. నువ్వు సూపర్ రా. అలా ఏం కాదు, 7 years నుండి ఉన్నాం మేము ఈ బిజినెస్లో. ఇంకా అలవాటు అయిపోయింది మాకు క్రింజ్ చూసి. హాయ్ అన్న, నా పేరు రామ్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఫ్రమ్ లాస్ట్ 4 years నుంచి, లాక్డౌన్ నుంచి యాక్చువల్లీ మిమ్మల్ని చాలా ఫాలో అయ్యి మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాను. సో నా క్వశ్చన్ ఏంటంటే అన్న, బేసికలీ మీరు ఆ నవీన్ కుమార్ రెడ్డి అన్నతో ఎట్లా కొలాబ్ అయ్యారన్న? నాకు అర్థం కావట్లేదు. హౌ అన్నీ రోస్ట్ చేస్తారు కదా, ఏమనలేదా మరి? కొలాబ్కి ఓకే అన్నాడా? అండ్ మీ స్కిట్స్ చూస్తున్నా అన్న, ఒక్కొక్కటి అమేజింగ్ అన్న, ఒక్కొక్కటి అమేజింగ్. పక్కా నాకు తెలిసి ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద మూవీస్ అన్న. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ బ్రో. అండ్ ఆ నవీన్ కుమార్ రెడ్డితో కొలాబ్ అంటావా? మేము పాస్ట్ లో చేసిన రోస్ట్ వీడియోస్ అన్ని తను స్పోర్టివ్ గా తీసుకున్నాడు. అండ్ ఆ వీడియోస్ జస్ట్ ఒక జోక్ అని అర్థం చేసుకున్నాడు. సో వీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద 301 డైరీస్ వీడియోస్ ఫన్ కోసం అండ్ మీ అందరినీ నవ్వించడం కోసమే చేస్తాం మావా. బట్ ఏదైనా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడే ముందే ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో సీరియస్ గా ఉండబోతుందని ముందే చెప్పేస్తాం. హలో 301 డైరీస్, భార్గవ్, సాయిమణి అండ్ నిఖిల్. కంగ్రాచులేషన్స్ ఫర్ 500K సబ్స్క్రైబర్స్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను నా ఛానల్ స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా నిఖిల్ లేదా భార్గవ్ మాత్రం వీడియో చేస్తుంటారు. 500K సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ఎందుకని సాయిమణికి మీరు సోలో రోస్ట్ వీడియో ఇవ్వడం లేదు? అండ్ వీ ఫ్యాన్స్ డిమాండ్ సోలో రోస్ట్ వీడియో బై సాయిమణి అన్న, మన ఫ్యాన్స్. చూసారా, ఇక్కడ జనాలు నా సోలో రోస్ట్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు అట్లీస్ట్ సర్వేలో సోలో రియాక్షన్ వీడియో కూడా ఇవ్వట్లేదు కదరా. టాలెంట్ని తొక్కేస్తున్నారు మామ, టాలెంట్ని తొక్కేస్తున్నారు. అసలు అక్కడ టాలెంట్ ఉంటేనే కదరా తొక్కేయడానికి, లేనిది ఉన్నట్టు హాలుసినేట్ చేసుకోకు నువ్వు. హాయ్ బ్రోస్, దిస్ ఈస్ విజయ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ 301 డైరీస్.
మై క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఫేస్డ్ బై యూ అండ్ ఒక మీటప్ పెట్టండి అయ్యా. బెస్ట్ అండ్ వర్స్ట్ సిచ్యువేషన్స్ అంటే పర్టికులర్ గా ఒకటి చెప్పలేం బ్రో, ఎందుకంటే లైఫ్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దాట్. అండ్ మీటప్ అంటావా, మనకి 800K సబ్స్ రీచ్ అయిన వెంటనే గ్రాండ్ గా చేద్దాం బ్రో. సో లాస్ట్ టైం లాగా ఈసారి కూడా బిగ్ బాస్ కి రిలేటెడ్ చాలానే క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్లీ వీఆర్ వెరీ సారీ దట్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేయలేకపోయాం, కేవలం పల్లవి ప్రశాంత్ మీద చేసాం. బట్ ఈసారి బిగ్ బాస్ 8 మీద ఒక డెడికేటెడ్ రోస్ట్ వీడియో అయితే పక్కా చేస్తాం, అండ్ అది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ కల్లా వచ్చేస్తుంది. సో మన దగ్గర ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది మావా, కానీ ఆ వీడియోలో తను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, మీరు ఆ వీడియోలో తను చేసిన పర్ఫార్మెన్స్ చూడడం ఇంకా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా, క్షేమంగా ఉన్నారా? రే భార్గవ్, ఇన్స్టాలో నన్ను ఫ్యాన్గా గుర్తించి రిప్లై ఇరా. యో మ్యాన్ సాయిమని, నాకు మీరు ఒక అమ్మాయిని ఎలా పడేయాలో నేర్పించావు. నువ్వు రిప్లై అయిన ప్రతి ఫ్యాన్ కోసం ఈ వక్షప్రతిలో ఎప్పుడు నీ కోసం తిరుగుతూనే ఉంటాడు. ఏ రోజైనా దొరుకుతావు. సాయిమని పోయోకెలా అమ్మాయిలు తీసుకెళ్ళడం నేర్పించాయన. మీరందరూ త్వరగా 1 మిలియన్ కొట్టారని ఆ పైవాడికి దొరుకున్నానండి. గుర్తుపెట్టుకో, ఈ పప్పుగాడు నీకు చెప్తున్నాడు, ఎప్పటికైనా నువ్వు దొరుకుతావు. సారీ అండి, వాడు అప్పుడప్పుడు అలా వస్తుంటాడు. ఇంతవరకు మిమ్మల్ని అనింది నేనే. నేను ఇంతవరకు మిమ్మల్ని నేనే రాకు తీసావు కదరా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 40K లైక్స్ గుద్ది తెంగండి మావా, గుద్ది తెంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ మీరు షేర్ చేయండి. అండ్ 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సరేరా మరి నేను ఇంకెళ్ళొస్తాను, మీరు ఎంజాయ్ చేయండి, నాకు కొంచెం పని ఉంది. అదేంగే. ఓకే ఓకే బాయ్ గైస్. ఎందుకంటే క్యామ్ ఎందుకు ఆన్ చేయట్లేదు? ఆడా మన స్టైలింగ్ పేరుతో ట్రిమ్మర్ తో సగం మేస్తం లేపేశాడు. ఇంకేముంది చేసేదేం లేక మొత్తం క్లీన్ షేప్ చేసి ఉంటాడు. ఆడు క్లీన్ షేప్ చేస్తే ఎంత తేడా కొట్టాడో మనకి తెలిసిందే కదా. కానీ అడిగి తెలియంది ఏంటంటే ఆడ హాఫ్ మేసం పిక్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ మంత్ 2nd ఛానల్లో లైవ్కి వస్తా, లీక్ చేసి దెంగుతా. గట్టిగా దెబ్బపోతున్నా.